రండి వేదంలో మాట, పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివి. ఈ విశ్వంలో భగవత్ తేజస్సు ఎంత వ్యాపించింది అంటే, విశ్వంలో భగవత్ తేజస్సు ఎంత వ్యాపించిందని అడగద్దయ్యా, విశ్వంలో ఈ భగవంతుడిలో ఈ విశ్వం ఎంత అని అడుగు, అది చెబుతాం. నువ్వు చిన్న దాంట్లో పెద్దది అడిగితే అలాగే పెద్ద దాంట్లో చిన్నది ఎంత అంటే చెబుతాం. పెద్దది భగవంతుడు, విశ్వం చాలా చిన్నది. ఎంత చిన్నది అంటే పాదోస్య విశ్వభూతాని, ఈ మొత్తం చరాచర జీవరాశులు, భూమండలం, దీని వెనకాల ఉండే నవగ్రహాలు, 16 గ్రహాలు, లక్షల కోట్ల నక్షత్రాలు, ఇదంతా కలిపి భగవంతుడి యొక్క పాదక అస్య, ఒక పాదం, ఒక 4వ వంతు అన్నారు. త్రిపాదస్య అమృతం దివి, ఆయన యొక్క 3 పాదాల భాగం ఆయన ఆవరించిన తేజస్సు ఉంది, ఆయన తేజస్సు అది పైన ఉంది. అమృతం దివి, అది అమృతం, ఇది మృతం, అది అమృతం. అందుకే మృత్యోర్మ అమృతం గమయ. ఈ మృత్యుప్రాయమైనటువంటి జీవితం నుంచి, మృత్యుప్రాయమైన ప్రపంచం నుంచి నన్ను అమృత మార్గంలోకి తీసుకెళ్ళమని ప్రార్థన చేస్తున్నాం మనం వేదంలో. అబౌవ్ అంటే అర్థం అది, అమృత మార్గంలోకి వెళ్ళాలి. ఇంకా ఇందులోనే ఉండడం ఏమిటి ఇక్కడ? అందుకని త్రిపాద, ఆ త్రిపాదాలతో ఆక్రమిస్తే, నేను నిజంగా ఆక్రమిస్తే నువ్వు ఇవ్వగలిగింది ఏమీ లేదయ్యా ఎక్కడ, నాదే నాకు ఇస్తున్నావు, అందుకని ఏమి ఇస్తావు, ఏం పుచ్చుకుంటావు. ఆ విషయం బలిచక్రవర్తికి అర్థమైంది. విష్ణువు వామనుడు రూపంలో ఆ చివర ఉన్నాడు, ఆ చివర ఎక్కడో నిలబడిన వాళ్ళ దగ్గర ఉన్నాడు. అక్కడి నుంచి ఇలా నడుచుకుంటూ వామనుడు దగ్గరకు వస్తున్న కొద్దీ ఆయనలో విశాల భావాలు పెరిగే, అహంకారం తగ్గిపోయింది. అంటే భగవంతుడికి మనం చేరువవుతున్న కొద్దీ ఇందాక చెప్పిన ప్రథమ శత్రువులు, ప్రధాన శత్రువులు ఉన్నాయే, నేను నాది, అవి కరిగిపోవడం ప్రారంభిస్తాయి. అందుకోసం గుళ్ళోకి ఉదయము సాయంత్రం రావాలి, ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. అవి కరిగిపోతాయి. అవి కరిగిపోతాయి అనడానికి, కరిగిపోవాలని మనం కోరుకుంటున్నాం అనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఏమిటో తెలుసా? ఎక్కడా చెంపలు వేసుకోం మనం. ఆడపడుచు ఇంటికి మరదలు వెళ్ళి చెంపలు వేసుకుంటుందో చచ్చినా వేసుకోదు. ఎలా కుదురుతుంది? లోకవేపం. వియ్యపురాలు ఇంటికి వెళ్ళి వియ్యపురాలు చెంపలు వేసుకుంటుందా? ఒక రియల్ ఎస్టేట్ అయిన ఇంటికి వెళ్ళి ఇంకో రియల్ ఎస్టేట్ అయినా చెంపలేసుకుంటాడా? పోను ఒక పండితుడి దగ్గర ఇంకో పండితుడు చెంపలేసుకుంటాడా? చచ్చినా వేసుకోడు, పోటీ. కానీ ఇంతమందివి గుళ్ళోకి వెళ్ళగానే అప్రయత్నంగా చెంపలేసుకుంటామమ్మా, గమనించండి. అనుకోకుండా జరుగుతున్న పనిది. ఎందుకంటే మన అహం కరిగిపోయింది. స్వామి నా తప్పులు నాకు గుర్తొస్తున్నాయి, క్షమించమని చెంపలేసుకుంటాం. మనని బాగు చేసే ఒకే ఒక స్థానం దేవస్థానం. ఒకే ఒక స్థానం, మనకున్న ఒకే ఒక చోటది. ఇంకెక్కడికి వెళ్ళినా మనం బాగుపడతాం. బడికి వెళ్ళినా, మడికి వెళ్ళినా, ఇంకో చోటకి వెళ్ళినా చదువుకు సంబంధించిన అహంకారం, మడికెడితే వ్యవసాయానికి సంబంధించిన అహంకారం, మార్కెట్కి వెడితే వ్యాపారానికి సంబంధించిన అహంకారం, సమస్త అహంకారాలని నాశనం చేసి భగవంతుడిలో లీనం చేసి మనకి ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చేది దేవస్థానం ఒక్కటే, దేవాలయం ఒక్కటే. అది హిందూ ధర్మంలోనే ఉంది. అందుకని హిందువులుగా మనమంతా అదృష్టవంతులం నిజంగా. లేకపోతే ఈ సంస్కృతి ఉండేది కాదు మనకి. ఈ దేవాలయ నిర్మాణం ఓ దాంట్లో, శివుడు ఓ దాంట్లో, రాముడు ఓ దాంట్లో, కృష్ణుడు ఓ దాంట్లో, అమ్మవారు, మళ్ళీ విష్ణువులో 100 రకాలు, శివుడిలో 100 రకాలు, అమ్మవారిలో 200 రకాలు. ఇవన్నీ కేవలం హిందూ ధర్మంలోనే ఉంటాయి. ఎందుకంటే మైండ్ నీడ్స్ వెరైటీ, మనస్సు ఎప్పుడు వైవిధ్యాన్ని కోరుతుంది. ఎన్ని రకాలుగా దేవుణ్ణి దర్శించాలని నువ్వు అనుకుంటున్నావో అన్ని రకాలుగా నువ్వు దర్శించే అవకాశం హిందూ ధర్మంలో మాత్రమే ఉంది. అంచేత మనస్సును బాగు చేయగలిగింది, వివేక మార్గంలో నడిపించగలిగింది హిందూ ధర్మం ఒక్కటే. అది ఇది ఉదాహరణ. అటువంటి త్రిపాదయాచన పటువై భూమి అంతరిక్ష భద్ర వ్యాప్తిన్ దిటవై, భూమి అంతరిక్షాల వరకు వ్యాపించడంలో కడు సమర్థుడు. శుక్రుని బుద్ధికి కటువై జ్ఞానం పొందుతుంటే మనం ఎవడో ఒకడు అడ్డం వస్తాడు. బంధువు, మిత్రుడు, ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, ఎవళ్ళో ఒకళ్ళు అడ్డమిస్తారు. మీరు పొద్దున్న సాయంత్రం జపం చేస్తూ ఉంటే వచ్చి కూర్చొని ఏమిటి లోపల అంటారు. మనం ఏమో మామూలుగా జపం చేసామంటే ఎన్నాళ్ళ బట్టి చేస్తున్నామో 6 ఏళ్ల బట్టి. ఏమన్నా ఫలించిందా? నాకు అర్థం కాదు. ఇప్పుడు జపం ఫలించడం ఏంటండి? మోస్ట్ మీనింగ్లెస్ వర్డ్. జపం ఫలిస్తుందా? ఫలించడం అంటే ఏం ఫలించాలి? వెంటనే అనుకున్నది ఏదో తీరాలి. అసలు అనుకోవడమే తప్పు, మళ్ళీ అది తీరడం ఏంటి? నాకెవడో 6 నెలల క్రితం ఫోన్ చేసి ఈ మధ్య నేను అనుకున్నవేవి అవ్వట్లేదండి, ఏం చేయమంటారని అడిగాడు. అనుకోవడం మానే అన్నీ అవుతాయని చెప్పాను నేను. అనుకోవడం ఎందుకండి? శ్రీకృష్ణుడు అనుకున్నవయ్యాయా? రాయబారానికి వెళ్ళాడు, విఫలమైంది. కర్ణ రాయబారానికి వెళ్ళాడు, విఫలమైంది. ఆయన ఏమి ఇంటికి వచ్చి బెంకట్టుకోలేదే, గుడి చుట్టూ తిరిగి మొక్కుకోలేదే. ఆయన స్వయంగా దేవుడు చేసిన పనులు సఫలం కాల. కానీ మనకెంత అహంకారం అంటే మనకు అనుకున్నవి అయిపోవాలి. అందుకే అనుకున్నవి అయిపోతాయని చెప్పేటువంటి దొంగ సన్నాసులు తయారవుతారు.
మనం అనుకో అయిపోతుంది, ఇది చెయ్యి అది చెయ్యి, ఏం చేసినా ఉపయోగం లేదు, దానికి లక్షలు ఎడతాయి, మనకి శిక్షలు మిగులుతాయి. అవ్వవు, అయ్యేదే అవుతుంది. అవంది ఎప్పుడూ కాదు, నువ్వు ఎంత ప్రయత్నించినా కాదు. కొన్ని అదేమన్నా మంచి సంకల్పం లేదండి, పోటీ ఎదుటి వాళ్ళని మించాలి. పహల్గామ్ కాదమ్మా, ప్రతి యుద్ధంలోనూ భారతదేశమే నెగ్గాలనే సంకల్పం మనం ఎప్పుడైనా చేస్తాం. చెయ్యం, ఎంతకంటే గొప్ప అపార్ట్మెంట్ కావాలంతే, మాకు అది పోటీ. దేశాన్ని గురించి ఒక కోరిక కోరమండి, దేహాన్ని గురించే కోరుతాం మనం. అందుకే మన సంకల్పాలు దేవుడు ఎప్పుడూ నెరవేర్చు. నువ్వు ఎందుకు కోరుతున్నావో నాకు తెలుసు, నీకు నీ దేహం కావాలి, దేశం అక్కర్లేదు, నాకు ప్రపంచం అంతా కావాలరా అని చెబుతాడు. నీ కర్మ నువ్వు అనుభవించమంట. ఏదో పువ్వెడితేనో ఆకెడితేనో బంగారపు కిరీటాలు చేస్తేనో కోరికలు తీరతాయని కూడా పొరపాటు. స్వామివారు చాలా తెలివైన వాడు, కిరీటాలాగే పెట్టుకుంటాడు, మన చెంచలు కూడా తోసేస్తాడు, అనుమానం ఎలా. ఎవడికి కర్మ వాడు అనుభవించాల్సింది. ఏ దేవుడు రక్షించాడు పాపాత్ముడిని. పాత పురాణాలు కాదు, కొత్త పురాణాలు కూడా చెబుతున్నమాట అది. దాని నుంచి మనం గ్రహించుకోగలగాలి. అందున ఇంకో మాట, మైహోం భూజ అన్నారు. నాకు ఆ మాట ఆనందం కలిగించింది, నాకు అర్థం తెలుసును కాబట్టి. అందుకే నేను రాగానే స్పెల్లింగ్ ఎలా రాశారని చూశా. ఎందుకంటే నాతో మాట్లాడిన వాళ్ళు వీళ్ళు ఇది బాగా ప్రసిద్ధమైన అపార్ట్మెంట్లో ఉంది వ్యవహారం. అందుకే నేను మొన్న భీమవరం వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ఏదో అడుగుతుంటే భూజాలోనా వాడు ఒత్తు లేకుండా పలుకుతున్నాడు, బూజులాగా. తెలుగు తెలిసిన వ్యక్తిగా నాకు బాధ అయింది. శుభ్రంగా భూజ అని వాళ్ళు పెట్టుకుంటే వీడు బూజ అంటాడే ఉంటారా కర్మ. మైహోం భూజాలోనా మా చుట్టాలు ఉన్నారు, మేము చెబుతుగానే ముందు బూజు సరిగ్గా పలకమని చెప్పాను. అది భూజ అమ్మ, భూజ అని ఎవరు పెట్టరు కదా. అందుకే నేను స్పెల్లింగ్ చూసా, వాళ్ళు కరెక్ట్ సరిగ్గానే రాశారు, BHU అని రాశారు చాలు. అంటే భూజ, భూమ్యాం జాయతే ఇది భూజ. సీతాదేవమ్మ, మీరు పెట్టుకున్న అపార్ట్మెంట్ పేరు సీతాదేవి, సాక్షాత్ సీతాదేవి. భూజ అంటే భూమిజ, సీతాదేవి పేరు. మైహోం భూజ అంటే సీతాదేవికి పుట్టినింట్లో ఉంటున్నారు మీరు. జనక మహారాజు ఇంట్లో ఉంటున్నారు, మిథిలా నగరంలో ఉంటున్నారు. మనం ఎలా ఉండాలి? సీతలాగే ఉండాలి. సీత ఎలా ఉంటుంది? శివధనుర్భంగానికి రాముడు పెడుతున్నట్ట, ధనుస్సు ఎక్కువ పెట్టాలి కదా, పందెం కదా, ఆ ఎక్కువ పెడదామని రాముడు ఇలా సభ మధ్యలోంచి రాజకుమారుల మధ్యలోంచి రాజటీవీతో సింహంలాగా నడుచుకుంటూ పెడుతున్నట్ట. సీతాదేవి పక్కనే చిన్నపిల్ల కదా, జనక మహారాజు పక్కనే దండ పట్టుకుని నిలబడింది. బారులు తీరి భూపతులు బంగారు గద్దెల మీద కూర్చున్నారు. కరుణశ్రీ గారు మంచి పద్యం రాస్తారు అక్కడ. బారులు తీరి భూపతులు బంగారు గద్దెల మీద కూర్చున్నారు, వెలుంగుచుండె నయనమ్ముల ముందొక పెద్ద విల్లు శృంగార రసాభిరామయ్యి చూచువారి నోరూరగా తండ్రి ప్రక్క నిలుచున్నది జానకి ముద్దుల పెండ్లి కూతురే. అందరూ ఇలాగ బారులు తీరి మహారాజులు రాజకుమారులు అందరూ కూర్చుని ఉన్నారండి. వెలుంగుచుండే నయనమ్ముల ముందొక పెద్ద విల్లు, అది పరమేశ్వరుడు శివుడు వాడినటువంటి విల్లు. అది పరంపరగా ఆయన నుంచి దేవరాతుడు అనేటువంటి రాజుకు వచ్చింది. ఆ దేవరాతుని వంశంలో వాడే జనకుడు కాబట్టి ఆయనకు వచ్చింది. అంత పవిత్రమైన విల్లు, అంత తేజోవంతమైన విల్లు తన దగ్గర ఉన్నప్పుడు దాంతో యుద్ధం చేయగలిగిన వాడు నాకు అల్లుడు కావాలి, కొడుకు కావాలి, కానీ ఊరికే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడు నాకెందుకు పని లేక అనుకున్నాడు జనక మహారాజు. ప్యాకేజీ అడగలేదు జనక మహారాజు. మనం అడిగేది అదే, ప్యాకేజీ అడుగుతాం మనం. జనక మహారాజు ప్యాకేజీ అడగల. ఆయన అడిగిన ప్యాకేజీ ఏమిటంటే శివధనుర్భంగం ఎవరు చేస్తారో వారికి పిల్లనిస్తా అన్నాడు. ఆ రోజుల్లో సీతాదేవి కూడా పాపం తండ్రి మాటకి తల ఒగ్గింది, కానీ ఐ లవ్డ్ సంబడి అనలేదు. అంచేత మైహోం భూజాలో ఉన్న అమ్మాయిలు ఎవరు ఐ లవ్డ్ సంబడి అనే మాట నోటమ్మట రావద్దమ్మా. తల్లిదండ్రులు చెప్పినట్టు విని అబ్బాయిలు అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకోండి, అందరూ సుఖంగా ఉంటారు. పెళ్ళి కాని వాళ్ళు కూడా ఎవరైనా చప్పట్లు కొడితే సంతోషిస్తాను. అంతా అయిన వాళ్ళు పెద్దవాళ్లే కొట్టినట్టుగా ఉంది. వీళ్ళు కష్టపడి నానాయాతన పడి 25 ఏళ్ళు పిల్లల్ని పెంచి అప్పుడేదో సంబంధం చూసి చెబితే డాడీ అని పక్కకి అయిపోయింది. పక్కకు వస్తే వెన్నుపోటే. ఇక అక్కడి నుంచి ఆయన మమ్మీని పట్టుకుని ఏడవడం, నువ్వేనా చూడలేదా ఈ విషయం? ఏమో నాకేం తెలుసు, అస్తమానం డాబా మీదకి ఎక్కి ఫోన్ మాట్లాడుతుంది. లైఫ్ అబవ్ కదా, పైకి వెళ్ళింది. ఫోన్ అబవ్ పైకి వెళ్ళింది చూసుకొద్దాం మనం. ఊరికి 16 అంతస్తులు కట్టగానే సరిపోయింది. 32 ఉన్నాయి, 16 ఏంటి? మేము వచ్చింది ఇందాక కొబ్బరి నీళ్ళు దాకా, అది 16 అన్నారు. ఎన్ని ఉన్నాయంటే 36 ఉన్నాయన్నారు. అందులో 36, 50, 60 కూడా ఉన్నాయి కదా. అంత అబౌ ఇంకేంటండి?
ఇంతంత ఇళ్ళు కట్టుకున్నాక ఎవరి గదులు వాళ్ళకు ఉన్నాక ఎవరి రహస్యాలు వాళ్ళకు ఉంటాయండి, ఏం తెలీదు. అన్ని కొంపలు అంటుకుపోయాక అప్పుడు తెలుస్తుంది. ఇక అక్కడి నుంచి మొగుడిని పెళ్ళాం తిట్ట, పెళ్ళాం మొగుడిని